నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెవీగా ఫుడ్ తీసుకోవడం, హలీం, ఇంకా ఎంటీ స్టమక్ తో హలీం తినడం, ఇలాంటివన్నీ ఆచరిస్తూ ఉంటారు. అలా తినడం వల్ల ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వాళ్ళ అంతా ఫుడ్ హెవీగా అలా తినడం వల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎనీ ఫార్మ్ ఆఫ్ థింగ్ ఈజ్ బిజినెస్ అమ్మా యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఖురాన్లో కానీ మత గురువులు చెప్పడం కానీ ఎక్కడైనా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ కడుపు మీద ఉన్న తర్వాత హలీం తినమని కానీ కుబానికా మీట తినమని ఎక్కడ లేదనమాట. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం వాటర్ తీసుకొని, అది సాత్విక ఆహారం కావచ్చు, వెజిటేరియన్ ఫుడ్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావచ్చు, వాళ్ళు తగ్గట్టు తీసుకోమని. కాకపోతే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్ దీస్ థింగ్స్ లెడ్ టు కమర్షియలైజేషన్. ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తే హలీం ఎవరు ఎక్కువ తింటారు? ముస్లిమ్స్ కంటే హిందువులు ఎక్కువ తింటారమ్మా. ఎందుకంటే మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు సాయంత్రం 6 నుంచి ఎప్పుడు షాప్ ఓపెన్ చేస్తారా, ఎక్కడ పిస్తా హౌస్ ఓపెన్ అవుతుందా పరిగిస్తుంటారు. రోడ్ పక్కన హలీం తినేవాళ్ళు హిందూస్ అనమాట. సో ఈ కమర్షియల్స్ మనం ఏమనుకుంటామంటే, ఓహో నిజంగా మనము హలీం తినాలేమో అంటే ఖాళీ కడుపు మీద ఉన్న తర్వాత, సో అది గట్టి ఫుడ్, తర్వాత కుబానికా మీట తినాలి, మంచి స్వీటు ఎనర్జీ ఇస్తుంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మా దగ్గర వచ్చి పేషెంట్స్ని అడుగుతుంటాం, వాళ్ళలో ముస్లిమ్స్ చాలా మంది తినరు వీటిని, హలీంని. సార్ మేము తినమని ఒక మొహం ఒక విధంగా కూడా పెడతారు. వాళ్ళ ఇంట్లో వండుకునే ఫుడ్ మనలాగే. ఫర్ ఎగ్జాంపుల్ రోటీ కావచ్చు, అన్నం కావచ్చు, ఆకుకూరలు కూరగాయలు కావచ్చు, ఇంకేదైనా ఫ్రూట్స్ అంటే యాపిల్, బత్తాయి, ఆరెంజ్, బొప్పాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్ మేము చెప్పేది కానీ వాళ్ళు పాటించేది కానీ, వాళ్ళు యాపిల్ తిని వాళ్ళు ఇఫ్తార్లోకి వెళ్తారనమాట. సో అంతేగాని కంపల్సరీగా ఇవే తినాలి అనేది లేదు. కాబట్టి మనకి అపోహ ఎందుకు వచ్చిందంటే, మనం వన్స్ రంజాన్ మాసం స్టార్ట్ అయిన తర్వాత వీధికి ఒక హలీం సెంటరు, పక్కన కుబానీ పెట్టారని మనం అలా అనుకుంటున్నాం. యాక్చువల్ జరిగేది వేరే అనమాట. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆఫ్టర్ అంటే 6 తర్వాత ఎప్పుడైతే నమాజ్ అయిపోతుందో అప్పుడు వాళ్ళు మళ్ళీ ఫుడ్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు కదా. సో ఈ లాంగ్ గ్యాప్లో అట్లీస్ట్ వాటర్ తీసుకోవడం కానీ, కొంతమంది ఇంకా కఠినంగా ఉపవాసం చేసే వాళ్ళందరూ ఉంటారు. అలా 1 month పర్టికులర్గా ఇన్ని డేస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ అన్ని డేస్ అలా వాళ్ళు సడన్గా బాడీలో చేంజెస్ వస్తాయి కదా సార్, వాటర్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ తీసుకోకపోతే ఆఫ్టర్ ఉపవాసం అయిపోయిన తర్వాత ఎలాంటి హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తారు మేజర్గా? ఇటువంటి కఠోరమైన నియమాలమ్మా ప్రతి మతంలో ఉంటుంది. అది నాట్ ఓన్లీ ఇస్లాం. ఎందుకంటే హిందూ మతంలో కార్తీక మాసంలో చేస్తారు కొంతమంది ఉపవాసం. అలాగే జైనిజంలో కూడా చేస్తారు ఒక నెల పాటు ఉపవాసాలు, ఎస్పెషల్ లేడీస్ చేస్తారనమాట. అటువంటి టైంలో ఏంటంటే బేసిక్గా మన బాడీలో ఏదైనా సరే ఫ్యాట్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, కార్బోహైడ్రేట్ కావచ్చు, వాటర్ కంటెంట్ కావచ్చు, అవి చాలా మార్పులు చెందుతాయి అన్నమాట. వీళ్ళ టాపిక్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన రోజా ఫాస్టింగ్ అంటే రంజాన్ ఫాస్టింగ్కి వస్తే వాటర్ కూడా తీసుకోరనమాట. వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ స్లోగా డిహైడ్రేట్ అవుతుంటుంది. అంటే కనీసం 5% వెయిట్ లాస్ వచ్చింది అనుకోండి, అది డేంజరస్ సిచ్యువేషన్ అనమాట. కాబట్టి మేము చెప్తా అంటే వెయిట్ చూసుకోమంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 60 kgs ఉన్నారు అనుకోండి, 5% అంటే ఎంత? 3 kgs. 3 kgs లోపల వెయిట్ డిఫరెన్స్ రాకూడదు. లేదు అంతకంటే ఎక్కువ వస్తున్నారంటే డెఫినెట్గా దే హ్యావ్ టు టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అట్ నైట్ టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ 3 kgs కంటే ఎక్కువ వాటర్ లాస్ అవుతున్నారు అనుకోండి, కొన్నిసార్లు బాడీలో క్షీణత సంభవిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నీరసం అయిపోవడము, కొన్నిసార్లు కళ్ళు తిరగడము, పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళ వెయింగ్ అంటే మార్నింగ్ ఈవినింగ్ చూసుకుంటూ ఉండండి. కఠోరంగా చేయాలంటే కొన్నిసార్లు కుదరదు, కొంతమంది వదిలేస్తారు డాక్టర్ సలహాతో. సో అప్పుడు ఏం చేస్తారు, దానికి తరుణోపాయం కూడా ఖురాన్లోనే ఉంది. అల్ బక్రా చాప్టర్లో ఏం చెప్పారు, పేదవాళ్ళకి దానం ఇవ్వమని. లేదు రంజాన్ మాసం అయిన తర్వాత ఇంకెప్పుడైనా సరే సేమ్ డేస్ ఉపవాసం ఉండొచ్చు అంటే వాళ్ళకి తగ్గట్టు ఆ వెసులుబాటన్ని ఆ బుక్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే నేను ఫైనల్ చెప్పదలుచుకుంటే డాక్టర్ అనేవాళ్ళు కేవలం మెడికల్ ట్రీట్మెంట్ కాదు, సో సరౌండింగ్ కొరాలరీస్ అంటాం అనమాట. అంటే ఏ నియమ నిబంధనలు ఉన్నాయి, వాటికి ఏం ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్తే సో అది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. అంతేగాని నేను చెప్పిందే కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నా కానీ డాక్టర్ అనుకున్నా కానీ అది ఎప్పుడు సక్సెస్ఫుల్ వెంచర్ మటు కానే కాదు అనమాట.